లూప్ వేసుకున్నా ప్రెగ్నెన్సీ వస్తుందా? లూప్ వాడుతున్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందా? అని చాలామంది వాళ్ళ డౌట్స్ రైజ్ చేస్తున్నారు. కొంతకాలం పాటు ప్రెగ్నెన్సీ వద్దనుకున్నప్పుడు, కాన్పుకి మధ్య గ్యాప్ కావాలనుకున్నప్పుడు ఈ లూప్ అనేది వేయించుకుంటూ ఉంటారు. దీన్నే మెడికల్ టెర్మినాలజీలో మనం కాపర్ టీ అంటాం. ఏదో కాపర్ కరెంట్ అంటున్నారని కంగారు పడకండి. ఇది చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ లాగా ఉంటుంది. దీని చుట్టూ రాగి వైర్ చుట్టబడి ఉంటుంది. దీన్ని గర్భసంచిలో అమరుస్తారు. ఎంతకాలం పిల్లలు వద్దనుకుంటున్నారు అనే దాన్ని బట్టి 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ అవైలబుల్‌గా ఉంటాయి. లూప్ వేయించుకున్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా? లూప్ వేయించుకోవటం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? అని చాలామందికి సందేహాలుంటాయి. దీనికంటే ముందు కాపర్ టీ యొక్క అడ్వాంటేజెస్ చూద్దాం. కాపర్ టీ అనేది 5-10 ఏళ్ల వరకు పనిచేస్తుంది. ఒకసారి పెట్టాక ఇది చాలా లో మెయింటెనెన్స్. ఇది పనిచేస్తూనే ఉంటుంది. హార్మోన్ టాబ్లెట్స్ లాగా దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌లు ఉండవు. ఎప్పుడైనా ఇది అవసరం లేదనుకుంటే వెంటనే తీయించేసుకోవచ్చు. తీయించిన వెంటనే గర్భిణీ రావడానికి అవకాశం ఉంటుంది. కాపర్ టీ ఎప్పుడు పెట్టించుకోవచ్చు అంటే డెలివరీ సమయంలో, లేదా సిజేరియన్ సమయంలో, లేదా అబార్షన్ తర్వాత, లేదా డెలివరీ అయ్యాక 6 వారాల తర్వాత, లేదా డాక్టర్ సలహాతో ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు. కాపర్ టీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ట్యూబ్స్‌లో రావచ్చు. దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది చాలా రేర్‌గా 1000 మందిలో ఒకరికి జరుగుతూ ఉంటుంది. ఇంకో మేజర్ డౌట్ ఏంటంటే కాపర్ టీ వల్ల బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందా అని అడుగుతున్నారు. అది మీ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కాపర్ టీ వేశాక 2 లేదా 3 నెలల వరకు బ్లీడింగ్ లేదా పెయిన్ అనేవి కనపడుతూ ఉంటాయి. 3 నెలల తర్వాత వన్స్ కాపర్ టీ మీ బాడీకి సెట్ అయ్యాక ఇవన్నీ తగ్గిపోతాయి. ఒకవేళ 4 నెలలో కూడా మీకు పెయిన్ లేదా బ్లీడింగ్ కనపడితే వెంటనే మీ డాక్టర్ని కలవండి. ఎందుకంటే మీ ఆరోగ్యమే మీకు సురక్ష.